10th క్లాస్ వాళ్ళకి మన స్క్రిప్ట్ ప్రిపరేషన్ స్ట్రక్చర్ అమ్మా 36th రోమన్ చాయిస్ లో బి ఇది స్క్రిప్ట్ ప్రిపరేషన్. అది ఎలా చేయాలి, దాని ఒక స్ట్రక్చర్. స్క్రిప్ట్ ప్రిపరేషన్ ఎప్పుడు కూడా దాని ఒక స్ట్రక్చర్. అది ఏ స్క్రిప్ట్ ప్రిపేర్ చేయమని చెప్పినా సరే మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే అమ్మా, వర్తి ప్రిన్సిపల్స్ ఆర్ రెస్పెక్టెడ్ టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ అని ఖచ్చితంగా ఏ ఒక స్క్రిప్ట్ ఇచ్చినా ఈ ఒక హెడ్డింగ్ ని పెట్టాలి, కంపల్సరీ హెడ్డింగ్ పెట్టాలి. తర్వాత గుడ్ మార్నింగ్, టుడే ఐ స్టాండ్ బిఫోర్ యూ టు షేర్ మై వ్యూస్ ఆన్. మీకు నచ్చిన టాపిక్ టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ అనుకుందాం. అక్కడ మీకు నచ్చిన టాపిక్ ఏ టాపిక్ అది రాయమంటే అక్కడ డాష్ మీద ఆ ఒక టాపిక్ పేరు పెట్టి రాస్తారు. ఏ స్క్రిప్ట్ ప్రిపేర్ చేయమన్నా ఈ హెడ్డింగ్ కంపల్సరీ ఫర్ గ్రేట్ ఇంప్రెషన్. సో ఏంటి ఫస్ట్ హెడ్డింగ్ వర్తి ప్రిన్సిపల్ సార్ రెస్పెక్టెడ్ టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ అని పెట్టి తర్వాత గుడ్ మార్నింగ్ టుడే ఐ స్టాండ్ బిఫోర్ యూ టు షేర్ మై వ్యూస్ ఆన్. ఏ టాపిక్ అక్కడ మీకు పేపర్ లో ఉంటుందో క్వశ్చన్ పేపర్ లో ఆ టాపిక్ రాస్తారు. తర్వాత 3 పారాగ్రాఫ్స్ రాయాలి. పారాగ్రాఫ్ 1 అంటే పాయింట్స్ లో నెంబర్స్ పెట్టి రాయకూడదు, షుడ్ ఇంపార్టెంట్. ఇలాగా 1, 2 పాయింట్స్ లాగా రాయకూడదు. మళ్ళీ ఇలా యారో మార్క్స్ పెట్టకూడదు, ఇలాగ బుల్లెట్స్ లా పెట్టకూడదు. జస్ట్ పారాస్ ఇలా పారాగ్రాఫ్ 1, పారాగ్రాఫ్ 2, పారాగ్రాఫ్ 3 మినిమం 3 పారాగ్రాఫ్స్ మెయింటైన్ చేయండి. ఇంప్రెషన్ వస్తుంది. 3 పారాగ్రాఫ్స్ రాసిన తర్వాత లాస్ట్ లో ప్రతి స్క్రిప్ట్ ప్రిపరేషన్ కి కంపల్సరీ పెట్టాలి. ఏంటది, ఐ హోప్ యూ ఆల్ విల్ అగ్రీ టు మై వ్యూస్ అని పెట్టి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అని మనం పెట్టాలి. సో ఈ విధంగా మనం డైలాగ్ స్క్రిప్ట్ ప్రిపరేషన్ కి ఏ స్క్రిప్ట్ ఇచ్చినా ఈ స్ట్రక్చర్ యూజ్ చేసి రాయాలి. ఏ టాపిక్ ఇచ్చినా, అది ఎలాంటి టాపిక్ ఇచ్చినా స్టార్టింగ్ ఏంటి పెట్టాలి, వర్తి ప్రిన్సిపల్ రెస్పెక్టెడ్ టీచర్స్ అండ్ డియర్ ఫ్రెండ్స్ అని పెట్టి తర్వాత వేరే పేరాలో గుడ్ మార్నింగ్ ఫుల్ స్టాప్ పెట్టి టుడే ఐ స్టాండ్ బిఫోర్ యూ టు షేర్ మై వ్యూస్ ఆన్. ఇంకా బ్రాకెట్ లో ఆ ఏ టాపిక్ ఇస్తే టాపిక్ రాసి మినిమం 3 పారాస్ రాసిన తర్వాత బెటర్ ఏంటంటే ఫ్రెష్ పేజ్ స్టార్ట్ చేయండి. ఒకే పేజ్ రాయాల్సిన మనం బ్యాక్ కూడా రాసుకోవచ్చు. ఒక పెద్దగా మనం ఏదైనా రాయాలనుకుంటే మినిమం 2 pages రాయండి. సో లాస్ట్ లో 3 పారాగ్రాఫ్స్ అయిపోయిన తర్వాత ఐ హోప్ యూ ఆల్ విల్ అగ్రీ టు మై వ్యూస్ అని మీరు పెట్టాలి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పి కంక్లూడ్ చేయాలి. సో నేను చెప్పేవన్నీ మీకు అర్థమని ఆశిస్తున్నాను అని చెప్పి ఐ హోప్ యూ ఆల్ విల్ అగ్రీ టు మై వ్యూస్ అని చెప్పి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అని చెప్పి కంక్లూడ్ చేయాలి. మరి ఇప్పుడు పారాగ్రాఫ్ 1, పారాగ్రాఫ్ 2, పారాగ్రాఫ్ 3 ఇక్కడ ఏం రాయాలి? స్క్రిప్ట్ ప్రిపరేషన్ కి ఎప్పుడు కూడా డైలాగ్ ఎలా ఉండాలి అంటే ప్రతి వర్డ్ కూడా చాలా బ్రీఫ్ గా వివరించాలి. ఎగ్జాంపుల్ స్టూడెంట్ రిలేషన్షిప్ కోసం మామూలు అనుకున్నాను, అది ఎలా రాయాలి? పారాస్ రాయాలి, 3 పారాస్ రాయాలి కదా. అంటే టీచర్ యొక్క ఇంపార్టెన్స్ ఫస్ట్ టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ అనగానే అక్కడ మనం టీచర్ కోసం స్టూడెంట్ కోసం ప్రతి దగ్గర కూడా మనం హైలైట్ చేసి రాయాలి. అంటే టీచర్ స్ట్రాంగ్ టీచర్స్ ఎలా ఉంటారు, టీచర్ ఒక గొప్పతనం ఏంటి, సో టీచర్ ఎలాంటి రెస్పాన్సిబిలిటీ క్లాస్ రూమ్ లో ఉంటుంది, సో టీచర్ ఒక రెస్పాన్సిబిలిటీస్ పిల్లల పట్ల ఎలా ఉంటుంది, సో పిల్లలకి టీచర్ మధ్యలో బాండింగ్ ఎలా ఉంటుంది. సో ఇలా టీచర్ మీద ఇలాంటి పాయింట్స్ అన్ని రాస్తుంటారు. అది మీకు ఏ టాపిక్ ఇచ్చినా ఆ టాపిక్ మీద హైలైట్ చేస్తూ ఉండాలి. స్ట్రాంగ్ పాయింట్స్ లాగింగ్ చేయకూడదు. లాగింగ్ చేయడం అంటే అన్ఇంపార్టెంట్ పాయింట్స్ రాయకూడదు. ఏ పాయింట్స్ అయితే స్ట్రాంగ్ గా ఉంటాయో పర్ఫెక్ట్ గా చదవడానికి బాగుంటుంది అలాంటి పాయింట్స్ రాయాలి. సో నీట్ గా క్లీన్ గా రాయాలి. ఎక్కువ పంక్చుయేషన్ మార్క్స్ పెట్టాలి. సో కామాస్ ఫుల్ స్టాప్స్ ఎక్కువ పెడుతూ ఉండాలి. సో మళ్ళీ ఇంకా క్వశ్చన్ మార్క్స్ మీరు డబ్ల్యూహెచ్ క్వశ్చన్ రాస్తే క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఇంపరేటివ్ సెంటెన్స్ లో ఏదైనా సెంటెన్స్ మీరు రాస్తే ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే అడ్వైస్ కోసం చెప్పేదంతా, అడ్వైస్ కోసం రిక్వెస్ట్ కోసం చెప్పేదంతా ఇంపరేటివ్ సెంటెన్స్. అక్కడ మీరు ఫుల్ స్టాప్స్ పెట్టాలి. సెంటెన్స్ షార్ట్ పాస్ కనిపిస్తే కామా పెట్టాలి. ట్రూత్స్ కోసం చెప్పిన ఫ్యాక్ట్స్ కోసం ఫుల్ స్టాప్ పెట్టాలి. ఏదో ఒక సామెత కోసం చెప్తే మీరు ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టాలి. సో ఇలాంటి పంక్చుయేషన్ మార్క్స్ అన్ని మనం పెడుతూ ఉండాలి. సో ఇంకా ఏం చేయాలంటే అదే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్క్రిప్ట్ నీట్ గా ఆర్డర్ గా రాయాలి. పారాగ్రాఫ్ 3 లో మంచి కంక్లూజన్ అనేది ఇవ్వాలి. పారాగ్రాఫ్ 3 లో మంచి కంక్లూజన్ అనేది మనం ఇవ్వాలి. స్క్రిప్ట్ ప్రిపరేషన్ లో ఈ పారాగ్రాఫ్స్ ఎడిట్ చేయాలంటే 3 పారాగ్రాఫ్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ మోటివేషన్ అనేది ఎక్కువ రావాలి. ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉండాలి. మోటివేషన్ ఇన్స్పిరేషన్ మీద ఉన్న విధంగా మనం స్క్రిప్ట్ ప్రిపరేషన్ మనం తయారు చేసి రాయాలి. అదొక మోస్ట్ ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. క్యారెక్టర్స్ మంచిగా ఉండాలి, స్ట్రాంగ్ గా చేసేలా చేయాలి. ఒక స్ట్రెంగ్స్ కోసం రాయాలి. సో స్ట్రెంగ్త్ ఉన్న టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ లో టీచర్ స్టూడెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఆ టీచర్ స్టూడెంట్ క్యారెక్టర్స్ మీద వాటి యొక్క పొటెన్షియాలిటీస్ కోసం బాగా రాయాలి.
కొన్ని స్క్రిప్ట్స్ మనం చదువుకోవాలి, డెమోగా ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళాలి. ఎగ్జాంపుల్ నేనే ఈ స్క్రిప్ట్ ప్రిపరేషన్ తయారు చేశాను, ప్లేలిస్ట్ లో కొన్ని స్క్రిప్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను, ఒకసారి మీరు ప్లేలిస్ట్ చెక్ చేయండి, నా ప్లేలిస్ట్ లో కింద ఉంటాయి. సో ఇది జస్ట్ స్ట్రక్చర్ చెప్పాను, దాని ప్రకారంగా నేను కొన్ని స్క్రిప్ట్స్ 5 to 6 స్క్రిప్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వర్డ్ టు వర్డ్, ఒకసారి మీరు చెక్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఎప్పుడు కూడా మిడ్ పాయింట్ పారాగ్రాఫ్ 2 చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. పారాగ్రాఫ్ 1 లో కొంచెం లైట్ గా ఇవ్వాలి, పారాగ్రాఫ్ 2 లో మన భావాలన్నీ కూడా మోటివేషన్ తో వ్యక్తిత్వం చేయాలి. తర్వాత పారాగ్రాఫ్ 3 లో కన్క్లూజన్ అంది మనం ఇచ్చే టీచర్ స్టూడెంట్ మధ్య రిలేషన్షిప్ కోసం ఇస్తే ఒకవేళ పారాగ్రాఫ్ 3 లో మంచిగా కంక్లూడ్ చేయాలి. సో ఇంకా ఏమేమి చేస్తే ఏ పనులు చేస్తే టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ అనేది బాగా జరుగుతుంది, అలా అలా ఆ విధంగా మోటివేట్ చేసి కన్క్లూడ్ చేసే విధంగా ఉండాలి పారాగ్రాఫ్ 3. సో కంక్లూజన్ లాస్ట్ లో మనం అలా చెప్పాం కదా ఫస్ట్ లో, ఐ హోప్ యూ ఇలాంటివన్నీ ఇలాంటి పెట్టి కన్క్లూడ్ చేయాలి, ప్రతి ప్లేన్ వదిలికూడదు. ఐ హోప్ యూ విల్ అగ్రీ టు మై వ్యూస్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ పెట్టి కన్క్లూడ్ చేయాలి. స్క్రిప్ట్ ప్రిపరేషన్ కి ఎక్కువ ప్రెజెంట్ టెన్స్ బాగా యూజ్ చేయండి. ప్రెజెంట్ టెన్స్ లో 4 స్ట్రక్చర్స్ ఉంటాయి, ఎక్కువ యూజ్ చేయండి ప్రెజెంట్ టెన్స్ ని. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, వాటి ఒక స్ట్రక్చర్స్ ఎక్కువ యూజ్ చేయాలి. సింపుల్ ప్రెజెంట్ సబ్జెక్ట్ ప్లస్ V1 by V5 ప్లస్ ఆబ్జెక్ట్, ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే సబ్జెక్ట్ ప్లస్ am is or V4 ప్లస్ ఆబ్జెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ has by have V3 ప్లస్ ఆబ్జెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే సబ్జెక్ట్ ప్లస్ have been has been V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇలాంటి ఒక స్ట్రక్చర్స్ పెట్టి మ్యాక్స్ ఎక్కువ యూజ్ చేయడం చూడండి. ప్రెజెంట్ టెన్స్ లో అయితే మంచి ఇంప్రెషన్ ఇంకా బాగా వస్తుంది. ఇంకా బాగా చెప్పాలంటే స్క్రిప్ట్ ఒక స్ట్రక్చర్ చాలా బాగుంది, చేసే స్ట్రక్చర్ ఇచ్చిన చూసావా, ఆ స్ట్రక్చర్ మెయింటైన్ చేయాలి. సో ఏ స్క్రిప్ట్ ఇచ్చినా 2 పారాగ్రాఫ్స్ రాసి తర్వాత పారాగ్రాఫ్ 2 పారాగ్రాఫ్ 3 రాసి లాస్ట్ లో ఇలా కంక్లూడ్ చేయాలి. ఈ స్ట్రక్చర్ పర్ఫెక్ట్ గా ఉండాలి, ప్లెయిన్ గా రాసేయకూడదు. క్లియర్ అండ్ డైలాగ్ కన్సైజ్ గా ఉండాలి. చాలా డైలాగ్ మన ప్రతి డైలాగ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా క్లారిటీగా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి, క్లియర్ పర్పస్ ఉండాలి. సో మనకి ఇంకా ప్రాక్టీస్ చేసి మనం పేపర్ లో చేయాలి, చూసుకుంటూ వెళ్ళిపోకూడదు, బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రిపరేషన్ లో క్యూట్స్, స్లోగన్స్ ఇలాంటివి మీరు రాస్తే ఇంకా మంచి ఇంప్రెషన్ అనేది వస్తుంది. స్లోగన్స్, క్యూట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి ఇండిపెండెంట్ కామర్స్ పెట్టి రాస్తే బాగుంటుంది. ఫ్యాక్ట్స్, అందులో ఉన్న ఫ్యాక్ట్స్ కోసం కూడా మనం రాస్తే బాగుంటుంది. ఇంప్రెస్ చేయాలి, ఎలాగైతేనే మనం రాసే ప్రతి పాయింట్ కూడా వాళ్ళని ఇంప్రెస్ చేసే విధంగా ఉండాలి, మోటివేట్ చేసే విధంగా ఉండాలి. సో ఇదంతా కూడా ఎక్కడ రాస్తారు, పారాగ్రాఫ్ 1, పారాగ్రాఫ్ 2, పారాగ్రాఫ్ 3, మాక్సిమం పారాగ్రాఫ్ 2 ఇవన్నీ అడ్జస్ట్ చేయండి. పారాగ్రాఫ్ 1 to 3 లో కూడా కంక్లూడ్ చేసేట్టు రాయండి. ఇదమ్మా స్క్రిప్ట్ ప్రిపరేషన్. మీకు స్ట్రక్చర్ చెప్పాను, తర్వాత స్ట్రక్చర్ రాసిన తర్వాత కొద్ది గ్యాప్ తీసుకుని పారాగ్రాఫ్ 1, పారాగ్రాఫ్ 2, పారాగ్రాఫ్ 3 గా రాయాలి. 1, 2, 3 నెంబర్స్ పెట్టి రాయకూడదు. లాస్ట్ లో ఈ కంక్లూడింగ్ పాయింట్ కంపల్సరీ పెట్టాలి ఏ స్క్రిప్ట్ ఇచ్చినా. సో టాపిక్ ఇది, నేను కొన్ని పాయింట్స్ చెప్పాను, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా రాయాలో, ఏటైతే రాయాలో. స్క్రిప్ట్ ప్రిపరేషన్ పారాగ్రాఫ్ 1, పారాగ్రాఫ్ 2, పారాగ్రాఫ్ 3 లో కొన్ని పాయింట్స్ చెప్పాను కదా, ఆ పాయింట్స్ అన్ని మిక్స్ చేసి మీరు ఏ పారాగ్రాఫ్ లో రాసినా పర్లేదు. సో ఆ పాయింట్స్ బాగా రాయండి, ఏటైతే చెప్పిన ప్రెజెంట్ టెన్స్ రాయాలి, స్ట్రాంగ్ గా ఉండాలి, క్యారెక్టర్స్ నీట్ గా రాయాలి, క్లీన్ గా ఉండాలి, స్క్రాచింగ్స్ ఎక్కువ పెట్టకూడదు, ఎక్కువ పంక్చుయేషన్ మార్క్స్ పెట్టాలి, ఇంకా వగేరా ఇంకేం చెప్పారు, క్యూట్స్ పెట్టాలి, స్లోగన్స్ పెట్టాలి. ఇలాంటివన్నీ పెట్టి మోటివేట్ చేసే విధంగా ఉండాలి, ప్రతి డైలాగ్ ఇన్స్పైర్ చేసేలాగా ఉండాలి. ఇచ్చిన టాపిక్ దేని మీద అయితే ఆ టాపిక్ ఒక పర్సన్స్ మీద మోటివేషన్ చేసే విధంగా ఉండాలి, ఆ విధంగా చేసి రాయాలి. 2 pages బ్యాక్ పేజ్ రాసుకున్నా పర్లేదు. సో ఈ విధంగా రాస్తే మంచి మార్క్స్ అని స్క్రిప్ట్ ప్రిపరేషన్ లో ఫుల్ మార్క్స్ అని మీకు పడిపోతాయి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్. నేను కొన్ని ప్లేలిస్ట్ లో స్క్రిప్ట్ ప్రిపరేషన్ ఇప్పుడు చెప్పాను కదా, కొన్ని నేను పెట్టాను ప్లేలిస్ట్ లో, ఒకసారి చెక్ చేయండి, మీకు మంచిగా ఉంటది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ, బాయ్.